ఫోన్ తీసుకొని అన్నయ్య ఎట్లా అరే అన్నయ్య శ్రీనివాస అన్నయ్య ఎట్టున్నావురా అన్నయ్య ఏం చేస్తున్నావు బ్రహ్మంగారు పాల డబ్బులు వస్తున్నాయా మరి నీకు తిట్టడానికి అన్ని ఏమైనా ఉన్నాయా సింపుల్ అంతే సార్ అనుకుంటాము. అంతేగాని ఎప్పుడైనా పలకరిస్తానికి అంటే ఒక్కటి అందరం భయం ఎవరు లేరు. మా అన్నయ్య వాళ్ళు, మా చిన్నన్నయ్య, మా పెద్దన్నయ్య, మా అక్కయ్య. సార్ ఇప్పుడు మీ తోడబుట్టిన వాళ్ళల్లో ఉంది మీరు, బ్రహ్మానందం గారు, అంతే. ఇంకా మీ తోడబుట్టిన ఆడపిల్లలు కూడా ఎవరు లేరు. నా కూతుళ్ళు ఉన్నారు, మా అన్నయ్య గారి కూతుళ్ళు ఉన్నారు. అదే అంటే మీ తోడబుట్టిన వాళ్ళు అంటూ మీరిద్దరే, మీ తల్లి సంతానం మీరిద్దరే ఉన్నారు. మేమిద్దరే ఉన్నాము. ఎప్పుడైనా వచ్చి వెళ్తా ఉంటారు సార్ మీ దగ్గరికి? అంటే తక్కువ, ఎప్పుడు వస్తాడు కానీ నేను కూడా, ఎందుకంటే ఒకటే విషయం నేను చెప్తూనే, ఎందుకంటే ఒకసారి 2 సార్లు గొప్పవాడు పలకరిస్తే చిన్నవాడికి కాస్త చదువుగా ఉంటది, మాట్లాడడానికి బాగుంటుంది, ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం లేదు బాబు. అదేలేండి సార్, అదేలేండి. మనకు మనంగా వెళ్తే ఎలా ఉంటది, ఎలాగుంటదో అనే ఒక భయం తప్ప వేరేం లేదు. వాడు ఏదో అంటాడు కూడా కాదు, కానీ మనకే ఆ ఫీలింగ్ అనమాట. అంతే తప్ప అంటే పలకరిస్తారు. నువ్వు వచ్చి అన్నావు అనుకోండి, మీరు వచ్చారనుకోండి, మరి ఎంత ప్రేమగా ఉంటేనే కదా మరి. అవును, ఏదైనా ఇప్పుడు నేను మాత్రం ఒక్కడనే ఉన్నాను. ఇప్పుడు కాకపోతే బాధ ఏంటంటే, బాధ ఏమీ లేదు. ఏమన్నా ఎట్లా ఉన్నావురా అనా, ఆ ఒక్క మాటే సార్. ఏమనుకోండి, ఇది చూపించబాకండి నాకు. ఎందుకంటే ఎట్లా ఉన్నావునాయా, ఏం చేస్తున్నావు అంటే ఎంతో, అసలు డబ్బు అక్కర్లేదు, నాకు డబ్బులు అక్కర్లేదండి. వచ్చాడంట, నాకు తెలియదు నిన్ననో ఇవాడో. ఇప్పుడు నాకు బాధేసింది, నేనేం నడవలేను, పెట్టలేను. నడవగలుగుతాను అనుకోండి చిన్నగా, ఎక్కడుంటాడు ఏమిటో, అది ఎట్లా పోవాలో ఏమిటి, అంతమంది జనాల్లో ఎత్తుక్కొని వెళ్ళాలి. వాడు రాకపోయినా రావడానికి వీలు పడదు, నా ఇళ్ళని బాధపడతారు, సమస్య. అవును, ఆయన ఇక్కడ దిగాడంటే అసలు ఈ రోడ్డు పట్టదు. లేదు, వచ్చాడు అనా, నువ్వు వచ్చి ఇది కూడా కాదు, హైదరాబాద్ నన్ను తీసుకొని రానా నువ్వు ఒకసారి చూడాలని అంటే. అవును సార్, అది చాలు, ఇంకేమి లేదు. ఇప్పుడు అమ్మాయిలు దండం పెడతారు హాయిగా. నేను బ్రహ్మంగారి గుడిలో ఉంటాను, బ్రహ్మంగారి గుడిలో పూజారి చేస్తుంటాను. పావులపేట వస్తే లేకపోతే లేదు. నాకు మాత్రం ఆ స్వామి నాకు చక్కగా చూస్తున్నాడు. రెండోది ఏంటంటే పలకరింపు. అది ఎందుకంటే ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలియదు కదా. నేను ఇదివరకు 10 ఏళ్ళ నాడు వాడు పోయి దాదాపు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది. నేను అప్పట్లో మేము కూడా పాటలు పాడతాను, మేము కూడా నాటకాలు వేస్తాను. నేను ఆశపడ్డా, అది కూడా చేయబడ్డది బాధ. ఇప్పుడు ఏం చేయగలను?